నోబెల్ శాంతి బహుమతి కోసం తహతహలాడిపోయినటువంటి ట్రంప్ కి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అన్నది ఆ నోబెల్ శాంతి బహుమతి కమిటీ నార్వేలో అయితే వెల్లడించింది. ఎందుకు ఇవ్వలేదంటే ఆ ట్రంప్ కు వచ్చినటువంటి నామినేషన్లన్నీ కూడా గడువు అయిపోయిన తర్వాత వచ్చాయి, అందుకే వాటిని మేము పరిశీలించడానికి కూడా అవ్వలేదు. అంతకుముందు 338 మందికి నామినేషన్లు వచ్చాయి, అవన్నీ కూడా గడువు కంటే ముందు వచ్చాయి కాబట్టి వాటిని పరిశీలించడానికి అయ్యింది. ఇప్పుడు ట్రంప్కి ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం అదే అని కమిటీ అయితే చెప్పింది. అయితే ఇప్పుడు వైట్ హౌస్ కూడా దీని మీద విమర్శిస్తుంది. అంతేలేండి, మీరు రాజకీయాలు చేసినటువంటి వారికే ఇస్తారు కానీ మాకు ఎందుకు ఇస్తారు అన్న విధంగా ఈ చిన్న పిల్లలు మాట్లాడినట్లుగా మాట్లాడుతుంది వైట్ హౌస్ కూడా. ఇదేం దిక్కుమాలిన దేశమో అర్థం కావడం లేదు. నోబెల్ శాంతి బహుమతి కోసం కొట్టుకుంటున్నాయి. ఎవడైనా సరే బహుమతి కోసం ఇలాంటి కొట్లాటలు ఏంటో అర్థం కాదు. ఏదైనా సరే ఇలాంటి వాటి కోసం మనం ఆశించకూడదు. దానికి తగ్గట్టుగా నువ్వు చేస్తే అదే వస్తుంది, అంతేగాని దానికి తగ్గట్టుగా చేయకుండా అన్ని నీకు నువ్వే గొప్పలు చెప్పుకొని బేరాలు పోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేసి మళ్ళీ నాకు శాంతి బహుమతి కావాలంటే ఎవరిస్తారు చెప్పండి. ఈ ట్రంప్ అమెరికా అంతా చెత్త చెత్తగా ఉంది అసలు ఇక్కడ వ్యవహారం అంతా కూడా.